హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగవా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటారా? ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. రైతు భరోసా, ఇతర పథకాల అమలు తర్వాత అంటే ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ సర్కారు ఎన్నికలకు వెళ్ళాలని ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం వల్ల ఎన్నికలు మే లేదా జూన్‌లో జరగవచ్చని తెలుస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 22% రిజర్వేషన్లు అమల్లో ఉంది. అయితే ఇచ్చిన హామీ మేరకు 42% పెంచితే రిజర్వేషన్లను 50% మించుతాయి. రిజర్వేషన్లు 50% మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు దానికి అడ్డుగా మారుతుంది. జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. కులగణను కూడా కంప్లీట్ చేసింది. ఆయా లెక్కల ప్రకారం బీసీల రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేస్తూ బీసీ కమిషన్ తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపిస్తే దానికి అనుగుణంగా ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తర్వాత 21 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేయాలి. దీనికి తోడు గత బీఆర్ఎస్ సర్కార్ అమల్లోకి తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం 2018 అమలుపై సందిగ్ధం నెలకొంది. ఈ చట్టంలో ఏమైనా మార్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదంతా ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. దీంతో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతంగా వెయిట్ చేస్తున్న ఆశావాహుల ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయింది. గత 8 నెలలుగా ప్రజల మధ్య ఉండి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న వీరికి నిరాశ మిగిల్చినట్లు అవుతుంది. ఒకవేళ ఇవన్నీ మార్చిలోపు కంప్లీట్ చేసిన ఆ తర్వాత 10th ఇంటర్ డిగ్రీ ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి మే మొదటి వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే జూన్ వరకు పూర్తి చేయవచ్చు అని ప్రభుత్వ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.